నమస్కారం పిరమిడ్ న్యూస్ కి స్వాగతం। కృష్ణా జిల్లా గండ్రాయి గ్రామంలో నూతనంగా పిరమిడ్ ప్రారంభోత్సవం జరుపుకుంది। స్థానిక పిరమిడ్ మాస్టర్స్ మైనేని రవి శ్రీదేవి దంపతులచే నిర్మించబడిన ఈ ధ్యాన మందిరాన్ని శ్రీమతి జక్కా పద్మ రాఘవరావు ప్రారంభించి శ్రీ మాతా పిరమిడ్ ధ్యాన మందిరం అని నామకరణం చేశారు। ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఈ నూతన పిరమిడ్లో సామూహిక ధ్యానం చేశారు। గుంటూరు జిల్లా రేపల్లెలో విజయవాడకు చెందిన పిరమిడ్ మాస్టర్ శ్రీదేవి తమ ధ్యాన జ్ఞాన సందేశాన్ని అందించారు। ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు జరుగుతున్న 41 రోజుల అఖండ ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ చే సందేశాలు అందించబడుతున్నాయి। ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజు శ్రీమతి శ్రీదేవి మాట్లాడుతూ ప్రతినిత్యం చేసే ధ్యాన సాధన ఆచరణ ద్వారా అసాధ్యాలు సుసాధ్యాలు కాగలవని, కావున క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని సూచించారు। విజయవాడ ప్రసాదంపాడులో గల సరస్వతి ధ్యాన కేంద్రం నిర్వాహకురాలు శ్రీమతి మిరియాల నాగ రమాదేవి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం జరిగింది। ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఖమ్మం పిరమిడ్ మాస్టర్ శోభారాణి శ్రీమతి ఆకుల శ్రీదేవి తమ జ్ఞాన సందేశాన్ని అందించారు। ఎంతో ఉత్సాహంగా ధ్యానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్నికల ప్రచార కార్యక్రమం ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ మరి దేశవ్యాప్తంగా ఎంతో ఉధృతంగా ముందుకు కొనసాగుతుంది। కడప జిల్లా ప్రొద్దుటూరులో శ్రీ ఉమాశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో పిరమిడ్ మాస్టర్ సహకారంతో ఈ ఎన్నికల ప్రచారాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు। ముఖ్యంగా మహిళా ధ్యానులు పార్టీ జెండాలను ప్రదర్శిస్తూ శాకాహార ధ్యాన ప్రాముఖ్యతను, ఆత్మజ్ఞానులే పాలకులు కావాలని సందేశాన్ని ప్రజలందరికీ అందిస్తున్నారు। అంతేకాక రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పీపీఓఐ ప్రతినిధిగా ప్రచారం చేస్తున్న శ్రీ పెండ్యాల విజయ్ కుమార్ వెంకట్రావు ఊటుకూరు, రాజంపేట తదితర గ్రామాలలో పలువురు సీనియర్ మాస్టర్స్ సహకారంతో విస్తృత పార్టీ ప్రచారం నిర్వహిస్తున్నారు। హైదరాబాద్ మాస్టర్ బండి శ్రీనివాసరావు, ప్రొద్దుటూరు నుంచి శ్రీమతి సుజన, తిరుపతి నుంచి శివప్రసాద్ ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు।
ప్రకాశం జిల్లా వేటపాలెంలో ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీమతి ప్రమీల సంకల్పంతో 9 రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వేటపాలెం సమీపంలోని దత్తక్షేత్రంలో నడపబడుతున్న ఈ నవరాత్రి మౌన ధ్యాన కార్యక్రమంలో భాగంగా ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొని విశేషంగా మౌన ధ్యానాన్ని ఆచరిస్తున్నారు. శక్తి క్షేత్రంగా నెలకొన్న ఈ ప్రదేశంలో ధ్యానం చేయడం మరింత శక్తివంతమని, కావున ఉగాది వరకు జరుగుతున్న ఈ కార్యక్రమంలో ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు ఆశిస్తున్నారు. తల నిటారుగా పెట్టాలి. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ కాసాల జహీరాబాద్ నియోజకవర్గంలో గల పిట్లం మండలంలో విస్తృత పార్టీ ప్రచారం నిర్వహించారు. శాకాహారులే పాలకులు కావాలి, ఆత్మజ్ఞానులే పరిపాలనా పరులు కావాలి అన్న సోక్రటిస్ వాక్కులను అమలు జరపడానికి స్థాపింపబడిందే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనే నినాదాన్ని ప్రజల ముందుకు తీసుకువెళుతున్నారు. లక్ష్మణ్, అనిల్, చంద్రకళ, సాయిలు ఇంకా పలువురు పిరమిడ్ మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. పిరమిడ్ మాస్టర్ శ్యామలాదేవి చెన్న ముంబైలోని ముల్లుందులో గొప్ప ధ్యాన శిక్షణ తరగతిని నిర్వహించారు. ఆదివారం రోజు స్థానిక పిరమిడ్లో నిర్వహించిన ఈ ధ్యాన శిక్షణ కార్యక్రమంలో ధ్యానం వలన కలిగే అనుభవాలను ప్రయోగపూర్వకంగా నిర్వహించారు. గోదావరి జిల్లా ఈతకోటలో గల శ్రీ ఆనంద పిరమిడ్ ధ్యాన మందిరంలో సేత్ కౌన్సిలింగ్ వర్క్షాప్ ఘనంగా నిర్వహించబడింది. ఆస్ట్రల్ హీలింగ్ అండ్ సర్జరీస్ 1 డే వర్క్షాప్ అసిత మహర్షి సేత్ కౌన్సిలింగ్ టీంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పుష్పాదేవి, గంగాదేవి, శేషుబాబు, శ్రీను తమ జ్ఞాన సందేశాన్ని అందించారు. ఈతకోట శ్రీ ఆనంద పిరమిడ్ ధ్యాన మందిరంలో జరిగిన ఈ ధ్యాన శిక్షణ శిబిరానికి ధ్యానులు అధిక సంఖ్యలో విచ్చేసి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందుకున్నారు. విజయవాడ మానస సరోవరం శ్రీ సిద్ధార్థ పిరమిడ్ ధ్యాన మందిరం ఆధ్వర్యంలో హ్యాపీ సండేలో భాగంగా ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా నిర్వహించారు. విజయవాడ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి శ్రీదేవి లలితా సహస్రనామాలు మరి లింగాష్టకం గురించి ఎంతో అర్థవంతంగా వివరించారు. వాటిలో నిగూఢంగా గల ఆధ్యాత్మిక అంతరార్థాన్ని అర్థం చేసుకున్న పలువురు ధ్యానులు ఎంతో సంతోషాన్ని వెల్లిబుచ్చారని మానస సరోవరం నిర్వాహకులు కళ్లెం రామిరెడ్డి తెలియజెప్పారు. ఇంత అర్థం ఉంది ఇందులో. అందుకే చెప్పాడు ఉమయా సహయాదేశం నందివాహనమే వచ పస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం. ఉమా అంటే ఎవరండి? పార్వతీదేవా? అవునండి. ఉమా అంటే ప్రాపంచిక అర్థంలో పార్వతీదేవని, మామూలు అర్థంలో 3 అక్షరాలు కలిగిన
మకారం. అకారం ఉకారం మకారం. అకారం అంటే అహం అని, ఉకారం ఉన్నతమైన సంస్కారాలను కలిగి ఉంటుందని, మకారం అంటే మనిషి మానవుడిగా మారిపోతాడు, మానవుడిగా అంటే దేవుడిగా. అంటే ఇంకో అర్థం ఏంటండి చెప్పనా? నంది వాహనం అంట. శివుడి దేవాహనం నంది. గుళ్ళోకి వెళ్తే ఆయన నంది మీద ఎక్కి కూర్చుంటాడా? గుళ్ళో ఎలా ఉంటుంది? ఆ నంది ఎక్కడ ఉంటుంది? ఆయన ఎదురుగా ఉంటుంది. మనం ఏం చేస్తాం? పెద్ద గొప్పలాగా అక్కడికి వెళ్ళిపోయి ఆ నంది కొమ్ముల మీద రెండు చేతులు ఇలా పెట్టి ఆ చేతుల్లో ఇలా చూస్తాం మనం. చూస్తూ ఊరుకోము. మరి వెనక కోపం పాని, వెనక బాడీ అంతా పాని, ఆ పానితే ఏదో వచ్చేస్తుందని ఇలా చూసానండి. అసలు అద్భుతంగా అలా ఒక 5 నిమిషాలు నా మొట్టమొదటి అనుభవం మీతో పంచుకొని అప్పుడు క్లాస్లోకి ఎంటర్ అవుతాం. ఓకేనండి? నా అనుభవం చెప్పంటారా? చెప్పనండి. ఓకే. వచ్చాను గుడివాడ. అక్కడ నాకు ఎవరో తెలియదు. పెద్దగా ఎవరో చుట్టాలు లేరు, స్నేహితులు బంధువులు ఎవరు లేరు. ఊరంతా కొత్త, ఏది నచ్చలేదు. రైతు బజార్కి వెళ్తే రైతు బజార్ నచ్చదు, రోడ్లు నచ్చవు, ఏమీ నచ్చవు. మా వారిని అన్నాము బంగారు వెళ్ళిపోదామండి, వద్దు అని. కూడా బాగాలేదండి అంటే రైతు బజార్లో నువ్వు ఊళ్ళకే వెళ్తాం, కాపురం ఉంటావా, నీకు రైతు బజార్ ఇలా అనేవారు. బస్ స్టాండ్ కూడా బాగాలేదండి అంటే ఇగో నీకు అసలు గుడివాడ నచ్చలేదు అంతే కదా, అది పోనీ 4 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోదాం అన్నారు. అలా గుడివాడ వచ్చామండి. గుడివాడలో ఉంటున్నాం, మొదలుపెట్టాం జీవించడం. అయితే మా వారు ఎంప్లాయ్. ఉదయం 9 గంటలకు వెళ్ళిపోతే ఆఫీస్కి రాత్రి 8కి వచ్చేవాడు. ఆ టైంలో ఆయన వెళ్ళే టైంకి బ్యాంక్ ఓపెన్ అవ్వదు, ఆయన వచ్చేసే టైంకి బ్యాంక్ క్లోజ్. అంటే బ్యాంకు పనులు కానీ, బజారు పనులు కానీ, ఇంట్లో పనులు కానీ మొత్తం నేనే చూసుకునేదాన్ని. ఆల్మోస్ట్ అన్నీ కూడా. హైదరాబాద్ జేఎన్టీయూ ఎదురుగా గల అడ్డుగుట్టలో పీఎస్ఎస్సీ అకాడమీలో ఆదివారం రోజు అద్భుతమైన ఆత్మజ్ఞాన శిక్షణ తరగతి జరిగినట్లుగా అకాడమీ నిర్వాహకులు తెలియజేశారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ప్రదీప్, ప్రబోధ్ తమ జ్ఞాన అనుభవాలతో పాటు జ్ఞాన సందేశాన్ని అందించారు. వీరి సందేశాన్ని విన్న వారంతా ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని వ్యక్తపరిచినట్లుగా నిర్వాహకులు రమాదేవి, దుర్గావాణి తెలియజేశారు. వెస్ట్ గోదావరి, నర్సాపురం అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలలో విస్తృతంగా పీపీఓఐ పార్టీ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా గూటి దుర్గారావు, నల్లం సూర్యచంద్రరావు ఫ్లూటు గుర్తు తరపున ప్రచారం చేస్తూ అందరూ స్వేచ్ఛగా, ఆనందంగా జీవించడం కోసమే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ప్రపంచ దేశాలకు అహింస యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడం కోసమే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, మానసిక ప్రశాంతతో జీవించగలిగేలా చేయడం కోసమే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అంటూ ప్రచారాన్ని నిర్వహించారు. పాలమూరు జిల్లా పిరమిడ్ మాస్టర్స్ కి వెజిటేరియన్ అంబాసిడర్ గా దక్కిన అరుదైన గౌరవం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో విస్తృతంగా ధ్యాన ప్రచారాలు, శాకాహార ర్యాలీలు నిర్వహిస్తున్న గ్రేట్ మాస్టర్స్ కి ఈ గౌరవం లభించడం ఉమ్మడి పాలమూరు పిఎస్ఎస్ఎంకే గర్వకారణమని పిఎస్ఎస్ఎం అధ్యక్షులు శ్రీ ఎస్ఆర్ ప్రేమయ్య తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వీరు తమదైన శైలిలో ధ్యాన ప్రచార కార్యక్రమాలు రూపొందించి పూర్తి సమయం కేటాయిస్తున్నారు. ధ్యాన ప్రచారం, శాకాహార ర్యాలీలలో విరివిరిగా పాల్గొంటున్నారు.
శ్రీమతి కసిరెడ్డి జ్యోతిరెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా PSSM కార్యదర్శిగా పనిచేస్తూ ధ్యాన ప్రచారం, శాకాహార ర్యాలీలు విస్తృతంగా నిర్వహిస్తూ ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిని అందిస్తూ ఆదర్శ మహిళగా గుర్తింపు పొందారు. పిరిమిడి ధ్యాన గీతాల మాస్టర్ ఎస్ పాండురంగయ్య తన మధుర గానంతో ప్రతి ఒక్కరిని పాటల రూపంలో ఆత్మజ్ఞానాన్ని వినిపిస్తూ అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. ఎస్ శ్రీనివాస్ గేయ రచయితగా వీరు ఎన్నో పాటలను స్వయంగా రచించి ధ్యానం మరి శాకాహారం గురించి మంచి గీతాలను మనకు అందించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆచార్య శ్రీనివాస్, దివ్య దంపతులు నిర్వహించిన 1వ నేషనల్ వెజిటేరియన్ కాన్ఫరెన్స్ లో వీరందించిన సేవలను గుర్తిస్తూ వెజిటేరియన్ అంబాసిడర్ గౌరవ పురస్కారాన్ని వీరందరికీ అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాల PSSM సన్వయ కమిటీ తరపున అభినందనలు వీరికి తెలియజేశారు. ఇవి ఈనాటి పిరమిడ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, PMC ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.